హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదా టైలర్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే 3D మాస్క్ అండి. ఈ 3D మాస్క్ స్పెషల్ ఏంటి అంటే ఫేస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే లిప్స్కి ఏమాత్రం టచ్ అవ్వదన్నమాట. ఈ 3D మాస్క్ వచ్చి ప్రిపరేషను ఒక 7 to 8 మినిట్స్లో దీన్ని రెడీ చేయొచ్చు అనమాట. ఈ 3D మాస్క్ ప్రిపరేషన్ చూసే ముందు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదా టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఈ 3D మాస్క్ ప్రిపరేషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 3D మాస్క్ కట్ చేసుకోవడానికి లైనింగ్ పీస్ తీసుకుందాము. లైనింగ్ పీస్ ఫస్ట్ కట్ చేసుకుందాము. తర్వాత ఈ ఒరిజినల్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని డబుల్ ఫోల్డ్ చేయండి. డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మరలా పైనకి డబుల్ ఫోల్డ్ చేయండి. మనకి ఇట్లా 4 లేయర్స్ మడతలు పెట్టుకున్న తర్వాత లెంత్ వచ్చి 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా లైనింగ్స్ అనేవి డ్రా చేసుకోండి. ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చివర ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ ఉన్న చివరి నుంచి 1.5 లెంత్లో ఒక మార్కింగ్, అలాగే 1.5 లెంత్లో కింది వైపున, పై వైపున 1.5, కింది వైపున 1.5, ఈ 2 మార్కింగ్స్ని క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చేసుకున్న మార్కింగ్ వరకు ఈ పీస్ని కట్ చేయండి. షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత ఒక ఫోల్డింగ్ చేయండి. జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ రెండింటికి మధ్యలో ఒక 1/2 ఇంచ్ లెంత్, పైనుంచి 1/2 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ పైనకి ఈ మార్కింగ్ నుంచి పైనకి లైట్గా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న ఈ మార్కింగ్ వరకు కట్ చేసుకుందాం. ఇంతేనండి ఈ మార్కింగ్. దీని స్టిచ్చింగ్లో ఈ ఒరిజినల్ అనేది దీని స్టిచ్చింగ్ ప్రాసెస్లో కట్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళింది. ఈ ఒరిజినల్ పై వైపున ఈ ఒరిజినల్ పీస్లో రైట్ సైడ్ ఎక్కడ, రాంగ్ సైడ్ ఎక్కడ అనేది ఒకసారి చూసుకోండి. రాంగ్ సైడ్ని కింద వైపున ఉంచి రైట్ సైడ్ని పై వైపున పెట్టుకోండి. తర్వాత ఈ కటింగ్ చేసుకున్న ఈ పీస్ని దీనిపైన పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా పావించు ఖర్చు ఉండేలాగా ఎడ్జెస్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఒక చివరన ఒక 1.5 ఇంచ్ లెంత్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేయకుండా మిగతా మొత్తం పావించు ఖర్చు ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఈ పీస్లో ఈ కర్వ్ ఉన్న దగ్గర, ఈ కర్వింగ్ అనేది రివర్స్ తీసినప్పుడు ఇది కుచ్చులు కుచ్చులు వస్తుంది కాబట్టి ఈ కర్వ్ ఉన్న దగ్గర ఇంకా ఈ కార్నర్స్ ఎక్కడెక్కడైతే మన కార్నర్స్ ఉన్నాయో ఈ కార్నర్స్ అన్నిటికీ చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. ఒక దగ్గర మనం 2 ఇంచెస్ ఇక్కడ స్టిచ్ వేయకుండా వదిలేస్తాం కదా, ఇక్కడ నుంచి క్లాత్ మొత్తం రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ నుంచి మొత్తం ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి కింది వైపు నుంచి హాఫ్కి పై వైపు నుంచి హాఫ్కి ఇలా మడత పెట్టుకోవాలి. ఈ మడత పెట్టుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి చివర్లు 2 స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునే క్రమంలోనే ఈ మధ్యలో ఎలాస్టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ ఎలాస్టిక్ ఒకటి తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ లెంత్ ఒకటి వచ్చి 7 ఇంచెస్ ఉండేలాగా, ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ని తీసుకోవాలి. దీని లోపల ఇలా పెట్టుకోవాలి. ఇలా అలాగే ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. దాదాపుగా మనకు మాస్క్ షేప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడికి కరెక్ట్గా ఈ ఎడ్జెస్ 2 కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఒకసారి ఇలా రబ్ చేసుకోండి. ఈ చివర్లని లోపలికి ఇలా కనిపించకుండా లోపలికి వెళ్ళేలాగా చూసుకొని ఈ షేప్ మాత్రం కరెక్ట్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ సైడ్ ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేసిన తర్వాత మాస్క్ రెడీ అయిపోతుందండి. ఈ మాస్క్ వచ్చేసి ఇదిగో చూడండి 3D మాస్క్ అంటారు. నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది. ప్లస్ ఇది ఫేస్కి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ 3D మాస్క్ ప్రిపరేషన్ ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.